స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దేవుని కోసం, దుర్గామాత కోసం డిస్టర్బెంట్ లేకుండా ఒక ఫర్లాంగ్ మాత్రమే డీజే పెట్టుకుందా అని చెప్పి డీజే తీసుకొని వచ్చిండు. దానికి కూడా సౌండ్ పెట్టలే, ఏం పెట్టలే. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పకుండా సౌండ్ ఆన్సూట్ చేయలే, వచ్చి బెదిరించి దౌర్యం చేసి పొలాన్ని కొట్టిండు, పొట్టుపడి కొట్టిల్లు. ఎవడైనా పోతే నువ్వేది అని చెప్పి సెల్యూస్ గుంజుకున్నారు. ఆల్రెడీ ఆ తిట్టిల్లు పొట్టుపడి దళిత బంధు ఇచ్చిండు, లైసెన్స్ ఉంది. డీజేకి ఎందుకు ఇచ్చిండు? సీఎం ఎందుకు ఇచ్చిండు? దళిత బంధు డీజేకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? డీజే ఎందుకు ఇచ్చిండు? దళిత బంధు ఎందుకు ఇచ్చిండు? బతకాలని చెప్పి దళితుడు బతకాలని ఇచ్చిండుగా. దళితుడు బతకద్దా? ఆ డీజే పెడితే ఏమైనా సార్ 24 hours వాడతాను. ఏమన్నా ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు జూలు తీసుకొని పోతామని చెప్పి జరుగుమాత అందరికీ దేవుడేగా. అరే ఎందుకు కోసం కొట్లాడుతాడు? దేనికోసం సార్? నేను నిలబెట్టుకుని ఫైటింగ్ జరిగినా నేను ఫైటింగ్ అయితే వీడియో చూపించాను సార్. మీకు చేశాను, మీ న్యూస్ పక్కన కేసు బుక్ చేయండి. ఇప్పుడు పోలీసులు కొట్టినందుకు ఎక్కినో డీజే బంద్ చేసాను. ఆ తిట్టినాడ కొట్టిల్లు సార్, తిట్టిలాడ అని కొట్టిల్లు సార్. డీజే 12 లక్షలు సార్. వాడి రూమ్ కి ఎట్లా వెళ్ళాలి? వాడి డీజే పైసలు ఎట్లా వెళ్ళాలి? వాడు ఎట్లా బతకాలి? ఎట్లా సార్? 4 పిల్లలు, వాడి పిల్లలు వాడి ఇల్లుకి ఎట్లా కట్టుకోవాలి? రూమ్ ఎట్లా తీసుకోవాలి? మరి దళిత బంధు ఎందుకు ఇస్తాళ్ళు? ఎవడు ఇవ్వమన్నాడు? ఎందుకు ఇలా ఇస్తాళ్ళు? పర్మిషన్ లేదు సార్. మీరు పర్మిషన్ అంటే మేము డీజే దుండం ఎత్తలేం కదా సార్. మామిళ్ళవాడ సిటీ సెంటర్ పక్కపడి నుంచి వెళ్ళి ఒక పర్లాంగ్ దూరం మాత్రమే పర్మిషన్ ఇవ్వని చెప్పినాం. దాని పర్మిషన్ అడుగుడు అవసరం సార్? మధ్యాహ్నం పర్మిషన్ ఉందా సార్? పర్లాంగ్ ఇప్పుడు పర్మిషన్ ఉందా సార్ దానికి? తీసుకొని వెళ్తే మాది మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. మాది తీసుకొని వెళ్తే ఈయన ఏమో తిట్టిందట. ఇక ఈయన కూడా సీరియస్ అయితే కొట్టిండట. కొట్టిండు మళ్ళీ మొత్తం ఈడ గీరింది, రక్తం బ్లడ్ వెళ్ళింది. సీను నీ ప్రాబ్లం ఏందో నువ్వు ఫస్ట్ అయితే దిగు, నేను మాట్లాడతా. కానీ పెళ్లికి ఇంత టైం ఇంత ఆడే పెట్టలేదు. నేను ఆడేళ్ళకుండా మిక్సర్ వాళ్ళు కార్డు ఉన్నది, అయితే కార్డు వాళ్ళు నన్ను పడబడదాం వాళ్ళు కనీసం ఆయన సంతోషం లేకుండా నేను మెటీరియల్ పుక్కడికే పెట్టినా సార్. నేను పుక్కడికే పెట్టినా. వీళ్ళకు మేము ఇప్పుడు పోలీసులో నిన్ను కొట్టినందుకు నిరసనగా ఎక్కినావు అంతే కదా? ఓకే. డీజే తీసుకపోయినా నిన్న? సరే సరే సరే. ఇప్పుడు మరి ఎట్లా దిగుతావు నువ్వు? సరే సీను, సరే నువ్వు అక్కడ కొద్దిగా దిగరాదు, అక్కడ నీ ఆరోగ్యం పాడవుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.